ఈ విషయంలో మీరు నా తరఫునే మాట్లాడండి, ఇంకెవరి తరఫున మాట్లాడద్దు. దేవుడు నా మొర ఆలకించాడు కాబట్టి ఎప్పటికీ ఈ నిజం తెలియనివ్వడు, అంతే. నువ్వు తల్లివే, అది తల్లేనే. మరి దేవుడు అనేవాడు ఆ తల్లిని ఎందుకు బాధ పెడతాడు? అదెలా న్యాయం అవుతుంది? ఆ తల్లికి కూడా ఒకరోజు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చిన రోజున ఇల్లు రణరంగం అవుతుంది. అందుకే ముందు జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం, మీ ఇష్టం, మీ చావు మీరు చావండి. బామా బామా ఒక్క నిమిషం. పెద్దదాన్నే, ఎంతో జీవితం చూసిందాన్ని. నా మాట వినకపోతే నష్టం మీకే, ఆ తర్వాత మీ కర్మ మీది. బామా నా మాట విను బామా. అయ్యో వదినా, వదిన నువ్వు బామ్మ మాటలేం పట్టించుకోకు. వదినా, బామ్మ అన్నట్టే జరిగితే గనక మొదట లేచేది నా శవమే. ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? ఏంటమ్మా జానకి, ఏం మాటలవి? అవునన్నయ్య, నిజం తెలిసిన తర్వాత ఆయన ఎవరిని చంపుతాడో చంపని, మొదట చనిపోయింది మాత్రం నేనే. అలా మాట్లాడొద్దు వదినా, ఎందుకు అలా మాట్లాడతావు? అవును సుభద్ర, ఆ క్షణం నాకు అంతకు మించి వేరే మార్గం ఉండదు. అయ్యో వదినా, చూడు దేవుడు అలా అన్యాయం చేయడు, నువ్వేం బాధపడకొదినా. అవును జానకి. లేదు సుభద్ర, ఆయనకి నిజం తెలిస్తే ఏం జరుగుతోందోనని నా మనసు దహించి వేస్తుంది సుభద్ర. ఊరుకో వదినా, నువ్వేడవద్దు. ఆ దేవుడు ఉన్నాడు వదినా, అంతా ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఊరుకో. ఏంటి పద్దు, ఏదో వజ్రం ఏదో పోయినట్టు వెతుకుతున్నావేంటి? అంతకంటే విలువైంది కనిపించట్లేదు. ఏంటో అది? వెంకటేశ్వర్లు భావించిన కొండపల్లి బొమ్మ కనిపించట్లేదే. ఏంటి ఆ కోతి బొమ్మ? అల్వేలు గుడ్లకు కళ్ళేసుకొని చాటంత చెవులేసుకొని రుబ్బురాల్లా ఉంటుందే, ఆ బొమ్మే కదా? ఆ బొమ్మ గురించి అలా మాట్లాడుకో. అది పోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంటే ఆ దరిద్రం ఇన్నాళ్లకి పోయిందన్నమాట. అలివేలు, తోడబుట్టిందనివి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకరు అయ్యుంటే చెట్టు కట్టేసి కొట్టేదాన్ని. అంత గొప్పే ఉందే దాంట్లో. నీలాంటి దానికి అర్థం కాదులే. ఏంటో దీని పిచ్చి. దానికోసం మిగిలిన బొమ్మల్ని నాశనం చేయకు. నీకేనే నాశనం చేయకు. అమ్మయ్యా, డౌటే లేదు, నీ పిచ్చి పీక్స్ కి చేరుకుందే. నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇంకోసారి ఇలా ఆట పట్టించకు. నా నుంచి కలలో కూడా దూరం అయిపోకు, సరేనా? ప్రాణం లేని బొమ్మ కోసం ఇంత ఆరాటం ఎందుకే? ఎందుకంటే ఇదంటే నాకు ప్రాణం. ఇదిచ్చిన బావంటే ఇంకా ప్రాణం. బావ వచ్చినప్పుడు ఇది చూపిస్తే బావంటే నాకెంత ఇష్టమో తనకి తెలుస్తుంది. ఆ ఇష్టం ప్రేమ అవుతుంది, ఆ ప్రేమ పెళ్ళవుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు?
మొదగాని పోయిందా ఏంటి? మనసులో ఉన్న మాట చెప్పాను. ఈ మాట నాన్న కాని విన్నారంటే పక్కింటి సుభద్రకి పట్టిన గతి కన్నా నీకు అధ్వానమైన గతి పడుతుంది. కూతురు అని కూడా చూడరు. నాన్న నీకు పిండం పెట్టేస్తారు. నా మాట విని వాళ్ళ కుటుంబానికో దండం పెట్టి వదిలే. నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటాను. ఏంటి పెళ్లి చేసుకుంటావా? అది నీకు అత్యాసే. నువ్వు ఎంత ప్రయత్నించినా పావు ముంగిసల మధ్య సంబంధం కుదరదు. ప్రయత్నించాక ఓడిపోయినా పర్వాలేదు. బయట కనిపించవు కానీ నీ దగ్గర చాలా మ్యాటర్ ఉందే బాబు. బావని పెళ్లి చేసుకుని సుభద్రత్త ఇంట్లో అడుగు పెట్టలేకపోతే నేను ఈ భూమి మీద ఉండను. అది ఈ జన్మలో జరగదు. అర్థమవుతుందా? ప్రతి జన్మకి బావే నా భర్త అవుతాడు. చూస్తూ ఉండు. తోడబుట్టిందానివన్న అభిమానంతో చెప్తున్నాను. ఈ బొమ్మని పట్టుకొని తోలు బొమ్మలాట ఆడుకు. బయట పడే. నా బొమ్మ ఆల్వేలు. దీన్ని నాశనం చేస్తాను. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తాను. ఆల్వేలు. అయ్యో నా బొమ్మ. వెంకీ గారు నా బొమ్మ ఇచ్చేయండి. 1 minute పద్దు గారు, ఈ బొమ్మ విషయంలో మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం అవుతుంది. అదేంటో చెప్తే ఇచ్చేస్తాను. ఆ చెత్త బొమ్మ గురించి ఏం తెలుసుకుంటావు? పద్దు గారి బావగారు ఇచ్చిన బొమ్మ గురించి చాలా చీప్ గా తీసి పారేస్తారేంటండి? ప్లీజ్. ఈ బొమ్మ అంటే మీకు ఎందుకంత ఇష్టమో చెప్తే ఇచ్చేస్తాను. వాళ్ళ పర్సనల్ ఇచ్చేయాలి మీకు ఎందుకంటే ముందు బ్యాంక్ నుంచి మోసుకొచ్చి నువ్వు చెప్పండి చాలు. బాగు బాబాయ్, మీరు చెప్పండి పద్మావతి గారు. ఇది బొమ్మ కాదండి. మరి ఈ బొమ్మలో నా ప్రాణం ఉందండి. ఈ బొమ్మలో 14 ఏళ్ల ఎదురు చూపు ఉంది. ఈ బొమ్మకు 2 కుటుంబాల్ని కలిపే శక్తి ఉంది. ఈ బొమ్మలో బావకి నేను ఇచ్చిన మాట ఉంది. బావ నాపై పెట్టుకున్న నమ్మకం ఉంది. ఈడేమో అలివేలి కనెక్ట్ అవుదాం చూస్తున్నాడు. పద్మావతి ఏమో రాంగ్ కనెక్షన్ లో మాట్లాడుతుంది. సినిమాలకి ఏం అర్థమే అవ్వట్లేదు. ఎప్పటికైనా ఇచ్చేయండి ప్లీజ్. దీన్ని తగల పెట్టేస్తే గాని నువ్వు దాన్ని మర్చిపోవే. ఇటు అల్వేలు, మర్యాదగా చెప్తున్నాను, నా బొమ్మను వదిలే. అయ్యో, ఈ రోజు దీన్ని బూడిద చేయకుండా నేను నిద్రపోను. చెవండి, తనకు నచ్చిన బొమ్మ మీద మీకు ఎందుకండి అంత పగ? ఆ సుభద్రకి పట్టిన గతి ఈ పద్దుకి పట్టకూడదంటే దీన్ని మంటల్లో వేసి కాల్చేయాలి. ఇదిగా నా మాటనండమ్మా, వదిలేండి, గొడవ పడకండి. వెంకీ గారు వదలండి. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పద్మావతి, ఇప్పుడు అందరికీ ఉంటది భజన. రిచ్ పేపర్ లీక్ అయిపోయినట్టు మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. వినేసారంటవా? బావకాలలో మొత్తం వినేసిన కన్ఫర్మేషన్ కనపడుతుంది. నాన్న, అది సార్, అసలు ఏం జరిగిందండి? నువ్వేం మాట్లాడకు. అలివేల్ని ఎందుకు కొట్టావు?
అంటే బావు మ్యాటర్ ఏం లేదన్నమాట. ఎందుకు కొట్టావో చెప్పు. అది ఆ, నా బొమ్మని తగలబెడతానంది నాన్నగారు. ఈ బొమ్మను చిన్నప్పటి నుంచి చాలా భద్రంగా దాచుకుంటున్నావు. అసలు ఎవరిచ్చారు? ఈ బొమ్మ కోసం అలివేలి మీద చేయి చేసుకుంటావా? ఈ బొమ్మను ఎవరైనా ఏదైనా చేస్తే ప్రాణం తీసేస్తా నాన్నగారు. పద్మావతి, అవును నాన్నగారు. ఈ బొమ్మ ఎవరిచ్చారంటే నాన్నగారు, ఎవరిచ్చారమ్మా? పక్కింటి వాళ్ళు ఇచ్చారు నాన్నగారు. పక్కింటి వాళ్ళు ఇచ్చారా? ఇటువైపున్న సుభద్ర వాళ్ళు కాదు నాన్నగారు. ఇటువైపున్న సుజాత ఆంటీ కూతురు శ్వేత, పద్దు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తను చిన్నప్పుడిచ్చింది, ఇదేమో భద్రంగా దాచుకుంది. అవునా? మరలాంటప్పుడు తన బొమ్మ జోలికి నువ్వెందుకు వెళ్తున్నావమ్మా? ఈ బొమ్మ మీద తను చాలా ఇష్టం పెంచుకుంటుంటే ఇవేవి శాశ్వతం కాదు, వద్దు అని చెప్తున్నాను నాన్నగారు. అలివేలు చెప్పింది నిజమే కదమ్మా. గుడిలోని దేవత ఎంత శాశ్వతమో నా గుండెల్లో ఈ బొమ్మ కూడా అంతే శాశ్వతం నాన్నగారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి సార్. దీని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం అని నా అభిప్రాయం. బాబాయ్ ఏమంటావు? నువ్వు అన్నాక కాదంటారా? నువ్వేం చెప్తే అదే కరెక్టే. ఇంకెప్పుడు ఈ బొమ్మ గురించి మీరు గొడవలు పడకండి. వెంకీ, ఇచ్చే. నేను ఇచ్చిన ఈ చిన్న బహుమతి విషయంలో నువ్వు ఇంత సీరియస్గా ఉంటావని నేను అనుకోలేదు పద్మావతి. దీపావళి నాడు నరకాసురుని తగలపెట్టినట్టు, దుర్గాష్టమి నాడు మహిషాసురుని తగలపెట్టినట్టు ఏదో ఒక రోజు ఆ బొమ్మని తగలపెట్టేస్తాను పద్దు. నింగి నేల ఎంత శాశ్వతమో అక్క చెల్లెల బంధం కూడా అంతే శాశ్వతంగా ఉండాలమ్మా. అలివేల్ గారు, మీరు ఆ మూడు నుంచి బయటకు వస్తే నేను గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటి బాబు? విక్రమార్కుళ్ళ భగీరథుళ్ళ అలివేల్ గారు ప్రయత్నించిన లోన్ అమౌంట్ 10 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి ఈ రోజే శాంక్షన్ అయింది సార్. అవునా బాబు? అలివేల్ గారు బ్యాంక్ వరకు రావటం ఎందుకని నేనే చెక్ తీసుకొచ్చాను. అమ్మా అలివేలు, మొత్తం ఇదంతా నేనే దగ్గరుండి లైన్ చేశాను. మరి నువ్వు నన్ను చూపు చూడాలి మరి. నోరు మీరా కమిషన్ల పెదవా? తీసుకోండి సార్. నాకిస్తావేంటి బాబు? నీ చేత్తో అలివేలికి ఇవ్వు. అలివేల్ గారు తీసుకోండి. థ్యాంక్స్ అండి. అమ్మా, ఈ డబ్బుతో నువ్వు అనుకున్న బిజినెస్ తొందరలోనే స్టార్ట్ చేయమ్మా. పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం పెట్టిస్తాను. దానికంటే ముందు గుడికి వెళ్ళి మన కులదైవానికి పూజ చేసి పనులు ప్రారంభిద్దాం నాన్నగారు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే రేపు గుడికెళ్ళి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపిద్దాం. ఓరే అబ్బాయి, చెప్పాబాయ్.
నాకైతే మొత్తం ఇది అంతా అయోమయంగా ఉంది. అద్భుతాలు జరగబోయే ముందు అలాగే ఉంటుంది బాబాయ్. సంకల్ప బలం బాబాయ్. ఏంటి చిట్టి బాబు రహస్యంగా మీటింగ్ పెట్టి రన్నింగ్ రేస్ లో అటు ఇటు తిరుగుతున్నావేంటి? చెప్పు చిట్టి బాబు. సుభద్రదిన నేను చెప్పే జాగ్రత్తగానండి. ఎన్నాళ్ళు బావకి మీకు మధ్యన ఎదురు పడినప్పుడు మొహాలు తిప్పుకోవటాలో, పక్కకి తప్పుకోవటాలో, అవమానాలు, గొడవలు ఈ మాత్రమే జరిగినాయి. ఇప్పుడు ఎంకీసేత్తన పనులు చూస్తుంటే ఆనాడు గుళ్ళో జరిగిన ఘోరమే మళ్ళీ ఇంకోసారి జరగబోతుందేమో అని భయంగా ఉంది. అందుకే ఆడే ఆటలో పాడే పాటలో బావ ముందు పనికి రావురా అని ఎంత చెప్పినా ఆడు ఎంటలేదు. మీరన్నా చెప్పండి. మేం చెప్తే బ్యాంక్ మేనేజర్ ఎందుకు వింటాడు చిట్టి బాబు? ఆ అవును, ఎందుకు వింటాడు? ఆ, మీరు చెప్తే ఎంటాడా? ఎందుకంటే ఆడు మీ కొడుకు కాబట్టి. నిజం నాకెలా తెలిసిపోయిందని మీరేమో ఆశ్చర్యపోకండి. మొన్న బావజాత అన్నదానం చేయించిన రోజునే ఆడు నాతో చెప్పాడు. ఆ, ఈ విషయం మాతో చెప్పలేదే. అదే కదా ఆడితో వచ్చిన బాధ. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బాంబులు పేలుస్తాడో, ఎలాంటి రక్తపాతానికి కారణం అవుతాడోనని నాకు నిద్ర పట్టట్లేదంటే నమ్మండి. మన కుటుంబాలను కలపడానికి అలివేలుని ప్రేమింతానంటాడు. అలివేలును అడ్డెట్టుకుని అన్ని సాధింతానని కళ్ళకంటున్నాడు. అసలు ఎన్ని జరిగే పనులు చెప్పండి. ఈ ఎన్నాళ్ళు నా బుర్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంత ఒప్పించాననే లెక్కలే ఉండి, ఇప్పుడు ఎంకిగడు చేసిన పనులకి ఆ లెక్కలన్నీ తారుమారైపోయినాయి. కూరలో కరివేపాకులు అంటుండని భావనని సీపుగా తీసి పారేసినా మీ కుటుంబంలో ఒకన్న కాబట్టి మేము మంచి కోర్సు చెప్తున్నాను. నా మాటేనండి. ఎవళ్ళ పాటికాళ్ళు ఉంటే మంచిది. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? నాన్న వెంకీ, ఎవరి పాటికి వాళ్ళు పరాయి వాళ్ళ ఉండటానికా? నా తల్లి నన్ను 14 ఏళ్ళు దూరంగా ఉంచి పెంచింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను వదిలేస్తే అసలు నా బతుకు అర్థమే ఉంటుంది. దానికంటే చావటమే నయం. వెంకీ ఏంట్రా మాటలు? వదిలేస్తాను బాబాయ్, నువ్వు చెప్పినట్టుగానే అన్నీ వదిలేస్తాను. ఎన్ని సంవత్సరాలు నా తల్లి కోల్పోయిన సంతోషాన్ని నువ్వు తిరిగి తీసుకొస్తావా? నాన్న అన్న పిలుపు కంటే అన్నయ్య అన్న పిలుపునే మంత్రంలా జపించింది. అమ్మ కోల్పోయిన అన్నయ్య అభిమానాన్ని, అనురాగాన్ని, ప్రేమని తిరిగి తీసుకొస్తావా? అన్నం తినని పూటలు, నిద్రలేని రాత్రులు గడిపింది. అవన్నీ చెల్లమ్మ అన్న ఒక్క పిలుపుతో పోతాయి. మావయ్య చేత అలా పిలిపిస్తావా?